ఎవరి ముకుల్ చౌదరి ఒక్క రాత్రి ఒకే ఒక ఇన్నింగ్స్ భారత క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే పేరును జపిస్తుంది. అతనే ముకుల్ చౌదరి. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ అసాధ్యం అనుకునే మ్యాచ్ను సుసాధ్యం చేసిన ఈ కుర్రాడు ఎవరు? 2.60 కోట్లు పెట్టి ఇతన్ని ఎందుకు కొన్నారు? ఇతర ఐపీఎల్ జట్లు చూసి ఎందుకు భయపడుతున్నారు? రాజస్థాన్లోని ఒక చిన్న ఊరు నుంచి ఐపీఎల్ హీరోగా ఎదిగిన ముకుల్ ఇంట్రెస్టింగ్ జర్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాచ్ దాదాపు చేజారిపోతుంది అనుకున్న టైంలో ముకుల్ క్రీస్లోకి వచ్చాడు. ఒత్తిడిలో కూడా ఏ మాత్రం తడబడకుండా భారీ సిక్సర్లు స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో ఇతడు ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. 27 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. అందులో ఎక్కువ పరుగులు సిక్సర్ల నుంచే వచ్చాయి. అందులో ధోని ట్రేడ్ మార్క్ అయిన హెలికాప్టర్ షాట్ కూడా ఉండడం విశేషం. అలాగే ధోని మాదిరిగా అతను కూల్గా ఉండడం గమనార్హం. అందుకే ఇప్పుడు అందరూ ఇతన్ని ఫ్యూచర్ ధోని అంటున్నారు. ముకుల్ ప్రయాణం రాజస్థాన్లోని జుంజును అనే ఒక చిన్న టౌన్ లో మొదలైంది. తన కళ నెరవేర్చుకోవడం కోసం జైపూర్ కి ప్రయాణమయ్యాడు. అక్కడ ఒక అకాడమీలో చేరి రాత్రింబగలు కష్టపడ్డాడు. తనకి క్రికెట్ మీద ఉన్న పిచ్చి పట్టుదలే ఈ రోజు ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. ముకుల్ క్రికెట్ కోసం జైపూర్ మారినప్పుడు అతను ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని చెప్పేసి తన తల్లి చెల్లి కూడా అతనితో పాటు షిఫ్ట్ అయ్యారు. తన ఆహారం క్రమశిక్షణ విషయంలో తన తల్లి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని ముకుల్ స్వయంగా చెప్పాడు. ముకుల్ తండ్రి దిలీప్ కుమార్ చౌదరి ఒక సామాన్య ఉపాధ్యాయుడు. క్రికెట్కు పెద్ద ఫ్యాన్. ముకుల్ పుట్టక ముందే తన కొడుకు పెద్ద క్రికెటర్ అవ్వాలని ఆయన కలలు కన్నాడు. రాజస్థాన్లోని గన్గనులో సరైన గ్రౌండ్ లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తన కొడుకు కోసం దిలీప్ కుమార్ ఎంతో శ్రమించి రియల్ ఎస్టేట్ హోటల్ బిజినెస్ సక్సెస్ అయిన తర్వాతే ముకుల్ను ఎస్బీఎస్ క్రికెట్ అకాడమీలో చేర్చారు. అక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. ముకుల్ అసలు వికెట్ కీపర్ కావాలని అనుకోలేదు. ఒకసారి అకాడమీ మ్యాచ్ల్లో కీపర్ అందుబాటులో లేకపోవడం యాదృచ్ఛికంగా గ్లౌస్ వేసుకున్నాడు. కానీ తను ఆదరించే ఎంఎస్ ధోని పేరునతో కీపింగ్ కూడా తిరుగులేని పట్టు సాధించాడు. ఇప్పుడు బ్యాటింగ్తోనే కాదు కీపింగ్తో కూడా మెప్పిస్తున్నాడు. ముకుల్ మొదట్లో ఒక మీడియం ఫాస్ట్ బౌలర్, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బౌలర్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆ మ్యాచ్లో తన కీపింగ్ స్కిల్స్ చూసి కోచ్ తనలో ఉన్న టాలెంట్ను గుర్తించి కీపర్ బ్యాటర్గా మార్చేశారు. ఐపీఎల్కి ముందు 2025-2026 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 57 సగటుతో దాదాపు 200 స్ట్రైక్ రేట్తో 173 పరుగులు చేశాడు. ముకుల్ కేవలం టీ20లోనే కాదు అండర్-23 లెవెల్ రికార్డులు సృష్టించాడు. 2025 సీజన్లో ఒకే టోర్నీలో 617 పరుగులు చేయడమే కాకుండా అధికంగా 34 సిక్సర్లు కొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కార్తిక్ శర్మకు గాయం అవడంతో టీంలోకి వచ్చి ముకుల్ ఆ అవకాశాన్ని 2 చేతులారా అందించుకున్నాడు. అందుకే ముంబై ఇండియన్స్ ఎల్ఎస్జీ మధ్య పెద్ద బిడ్డింగ్ వార్ జరిగింది. చివరికి 2.60 కోట్లకు ఎల్ఎస్జీ అతన్ని దక్కించుకుంది. ముకుల్ ఆట తీరు చూసి కోచ్ జస్టిన్ లంగర్ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో టీమిండియాలో అత్యంత భయంకరమైన నెంబర్ 6 లేదా 7 బ్యాటర్ ఇతనే అని చెప్పేసి కొనియాడారు. ముకుల్ రన్నింగ్ స్పీడ్ ఫిట్నెస్ చూసి లంగర్ అతన్ని విరాట్ కోహ్లీతో పోల్చాడు. కేవలం బౌండరీలే కాదు సిక్సర్లు డబల్స్ ఒత్తిడిని ఎలా తగ్గించాలో ముకుల్ బాగా తెలుసుకున్నాడని లంగర్ వివరించాడు. లోయర్ ఆర్డర్ లో వచ్చి మ్యాచ్ ని ఫినిష్ చేసే సత్తా ముకుల్ సొంతం. ఐపీఎల్ మ్యాచ్ కి ముందే అర్జున్ టెండూల్కర్ ముకుల్ గురించి హెచ్చరించారు. నెట్స్లో ముకుల్ ఆడే 360 డిగ్రీస్ సిక్సర్లను చూసి అర్జున్ అతన్ని ఐపీఎల్లో ఒక పెద్ద సెన్సేషన్ అవుతాడని ముందే చెప్పాడు. కానీ కేకేఆర్ టీం ఆ వార్నింగ్ని సీరియస్గా తీసుకోలేకుండా భారీ మూల్యం చెల్లించింది.